హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ జీవీకే వ్లాగ్స్. మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఒక్కటే కాదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నౌ టైమ్ అయితే 8 అవుతుంది. మా వాడికి ఇప్పుడు వేకప్ టైమ్ అన్నమాట. లేచి సరౌండింగ్స్‌లో మొత్తం నన్ను వెతుక్కుంటున్నాడు. నేనైతే పక్కనే ఉన్నాను. ఏం చేస్తాడా అని చెప్పి చూస్తున్నానన్నమాట. వాడు వకప్ అవ్వగానే నేను ఫస్ట్ చేసే పని వాటర్ తాగిపియటం. ఎందుకంటే నైట్ మొత్తం వాళ్ళు లిక్విడ్స్ గానీ ఏం తీసుకోరు కదా! సో, నేను ఫస్ట్ అయితే వాటర్ తాగిపిస్తాను. తర్వాత సమ్ టైమ్‌కి ఎగ్ ఇచ్చాననమాట. చూడండి అసలు అక్కడ ఎట్లా ఆగం చేస్తున్నాడో. తినేది తక్కువ, ఆగం ఎక్కువ. తిను అన్నా గాని అస్సలు తినట్లేదు. లోపల పెట్టుకుంది కూడా కిందకి తీసేస్తున్నాడనమాట. తర్వాత నేను కొంచెం తినిపిచ్చాను. తిన్నాడు. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది వాడిది. అక్కడ చూడండి మా తాతయ్య వాళ్ళ రూమ్‌కెళ్ళిపోయి ఆ విసన కర్రనైతే తెచ్చేసుకున్నాడు. ఆయనేమో అక్కడ వెతుక్కుంటున్నాడంట. ఎక్కడ పెట్టానో అని చెప్పి. తీసుకొచ్చినట్లు గూడా తెలీదసల మా తాతయ్యకి. ఇక్కడొచ్చేసి ఆడుతున్నాడు దాంతో. చూడండి ఎట్లా ఆడుతున్నాడో రౌండ్‌గా తిరిగి ఎక్కడ కింద పడతాడా అని జెప్పి నేను జూస్తున్నాను. తర్వాత దానిని తీసుకెళ్ళి బయట పడేశాడు. తర్వాత ఇంకో బ్యాట్ తీసుకున్నాడు. అక్కడ చూడండి ఆ స్టిక్కర్ పీకుతాకు చూస్తున్నాడు. ఎందుకు నువ్వు పీకుతున్నావంటే, బాబు, పాప అని చెప్పి చూపిస్తున్నాడు. అట్లా చెయ్యొద్దు దాన్ని అంటే తీసుకొని కింద పడేస్తున్నాడనమాట కావాలని. బొమ్మలన్నిటిని అట్లనే చేస్తాడు వాడు. నేనెన్ని సార్లు ప్యాక్ చేసి పెడతానో, అన్ని సార్లు వాడు కావాలని కిందకి ఇసిరేస్తాడనమాట బ్యాగ్‌లో నుంచి తీసి బొమ్మలని. అక్కడ చూడండి ఎట్లా తంతున్నాడో బొమ్మలన్నీ. ఇక్కడ చూడండి ఎట్లా క్లమ్జీగా పెట్టేసాడో బొమ్మలన్నీ. అసలు నేనైతే ప్యాక్ చేయటం, వాడు కింద పడేయటము. లైట్స్ స్విచ్ అయితే నొక్కేసాడు లోపలికి. ఇంకా అవి బ్యాటరీ అయ్యేదాకా అట్లా ఆన్ అవుతూనే ఉంటాయి. అక్కడ నన్ను చెప్పులేయమంటున్నాడు బయటికెళ్ళిపోతాకి. నేనైతే వెయ్యను అని చెప్పేసాను. అలా ఏడ్చుకుంటూ వచ్చేసాడనమాట. నేను వెళ్ళిపోతా అని చెప్పి స్టెప్స్ ఎక్కేస్తున్నాడు. "ఎందుకు నువ్వు అట్లా ఎళ్ళిపోతున్నావు? రా లోపలికి వెళ్దాము" అంటే రాడు అంట. అక్కడ నుంచొని చూస్తున్నాడు. "నువ్వెందుకు రావు" అంటే అక్కడ నుంచొని డాన్స్ ఏస్తున్నాడు. నన్ను ఎక్కిరిస్తున్నాడనమాట. "నువ్వేంటి నన్ను ఏం తీసుకెళ్ళలేవులే" అన్నట్లు. నేను తీసుకొచ్చాను. మళ్ళీ అట్లా పైకెళ్ళిపోయి అక్కడ హోల్స్‌లో నుంచి హ్యాండ్స్ బయటికి పెట్టేస్తున్నాడు. నేనెక్కడ ఆ హ్యాండ్స్ ఇరుక్కుపోతాయేమో అని చెప్పి నాకు భయమేస్తుంది. వాడెందుకు అక్కడ బయట పెడుతున్నాడు అంటే, అక్కడ ట్రీస్ ఉన్నాయన్నమాట. అవి లీవ్స్ పట్టుకొని లాగుతాకి ఆ హోల్స్‌లో అయితే హ్యాండ్ పెడుతున్నాడు. సమ్‌టైమ్ ఆడుకున్నాడు. నేను బాత్ చేపిస్తా అని చెప్పి లోపలికి తీసుకువెళ్దాం అనుకుంటే రాను అని చెప్పి హ్యాండ్స్ ఊపుతున్నాడు. చేపిస్తాకి నేనైతే మాటలు చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోయాను. కానీ నాకు తెలియకుండా పక్కన సందుంటుందనమాట. లాక్స్ ఏసినా కానీ ఆ సందులో నుంచి పరిగెత్తకుండా వచ్చేసి అక్కడ చూడండి బాటిల్స్ మొత్తం తీసి కింద పడేసి మట్టితో ఆడుతున్నాడనమాట. అక్కడున్న మట్టిని, లీవ్స్‌ని కింద పడేస్తున్నాడు. చూడండి ఆ బాటిల్స్ ఎట్లా కింద పడేస్తున్నాడో. నేనొచ్చేసి "ఏం చేస్తున్నావు" అంటే ఏం చెప్పకుండా అలాగే బాటిల్స్, ఆ మట్టి మొత్తం తీసి కిందేస్తున్నాడు. నేనైతే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. నేనైతే బాత్‌కి లోపలికి తీసుకెళ్ళిపోయి బాత్ చేపిచ్చి పడుకోబెట్టాను సమ్ టైమ్. తర్వాత లంచ్ టైమ్ అయితే లేచాడు. తర్వాత లంచ్ కూడా నేను ఫీడ్ చేసేసుకున్నాననమాట. ఇప్పుడైతే వాడికి స్నాక్ టైమ్. ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. నేనైతే మా వాడికి ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఈవినింగ్. అలాగే కొంచెం మిల్క్ గూడా ఇస్తాననమాట. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెడతాను. అవి తిన్న తర్వాత సమ్ టైమ్ అయితే మా వాడు చూడండి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఆడుకున్న తర్వాత మేమైతే సాయిబాబా గుడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నామనమాట. మేమిద్దరం అయితే రెడీ అయిపోయి మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడికైతే వచ్చేసాము. చూడండి ఇదొచ్చేసి సాయిబాబా గుడి. పెద్ద టెంపుల్. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందనమాట ఆనుకొని. ఇక్కడ ప్రతి ఇయర్ ఫిబ్రవరి 3న మంచి తిరునాళైతే జరుగుతుందనమాట. సరౌండింగ్స్‌లో చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం జనాలు ఆ రోజు ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు. చాలా బాగా చేస్తారు. సింగర్స్ మంది, కమెడియన్స్ అందరూ అయితే వస్తారు. రచ్చరచ్చగా అయితే ఉంటుంది తిరునాల. ఈ చుట్టుపక్కల మీకు ఈ తిరునాళ్ళ గురించి మీకేమైనా తెలిసుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. మీరొస్తారో రారో గూడా చెప్పేసేయండనమాట. ఫిబ్రవరి 3న తిరునాళ్ళకి. ఇక్కడ చూడండి చిన్న చిన్న బుజ్జాయిలు గూడా ఉన్నాయి. భలే బాగున్నాయి కదా! మేమైతే లోపలికెళ్ళిపోతున్నాము. నాకంటే ముందు మా వాడు చూడండి ఎలా ఎళ్ళిపోతున్నాడో. ఇక్కడ చూడండి నేను మా వాడు సమ్ టైమ్ ఎట్లా ఆడుకున్నామో. నాకంటే మా వాడు అసలెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వాడికి అక్కడ ట్రీస్ అని వాటర్ కనిపించినియి. అందుకే నాకంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడనమాట. ఇదొచ్చేసి బాబా ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో భలే బాగుంది కదా! లోపల బాబా గూడా చాలా మంచిగా ఉన్నాడని చెప్పి అనిపిస్తుంది. లోపలికెళ్ళి చూసేద్దాం మొత్తం. ఇదొచ్చేసి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే కృష్ణయ్య అయితే మనకి కనిపిచ్చేస్తాడు. అక్కడ చూడండి మా బాబు ఆ వాటర్ కనిపించగానే ఎట్లా ఎళ్లి ఆడుకుంటున్నాడో. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట.
బాబా అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ బాబా ఉయ్యాల అయితే ఉంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ ఉయ్యాల దగ్గరికైతే ఫస్ట్ వెళ్ళిపోతాము. అలా ఊపేసి మొత్తం చూసుకుంటా వస్తామనమాట. ఇక్కడ చూడండి ప్రతిరోజు కట్టే బాబాకి బట్టలు అవన్నీ వీళ్ళిక్కడ పెట్టుకున్నారు. రోజు ఎక్స్‌చేంజ్ చేస్తారు కదా! ఇక్కడ నుంచయితే లోపలికెళ్ళాలనమాట. ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. రెన్యూ చేపిస్తున్నారనుకుంటా రీమోడల్. బాగుంది కదా! భలే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. కొత్త కొత్తగా అంతా పెట్టి ఇంకా ఈ బాబా టెంపుల్‌నయితే డెవలప్ చేస్తున్నారనమాట. బాబా చూడండి ఎంత బాగున్నాడో! నాకైతే షిరిడీ వెళ్ళాలనిపిస్తుంది. తొందరలోనే షిరిడీ గూడా వెళ్ళిపోయి బాబాని దర్శనమయితే చేసేసుకుంటాము. మా బాబు గూడా పద్దాకా బాబా, బాబా అని చెప్పి అంటున్నాడు. చూడండి టోటల్ పైన డెకరేషన్స్ కూడా భలే చేశారు. ఇదివరకైతే ఇన్ని డెకరేషన్స్ లేవు. ఈ మధ్యలో అట్లా చేసుంటారు. రెన్యూ గూడా చేపిస్తున్నారు చూడండి. ఇదొచ్చేసి చిన్న హట్ లాగా అయితే బయట పెట్టేశారు. ఇక్కడ లోపల సమ్ ఫోటోస్ ఈ గుడికి సంబంధించింది ఏమేం చేశారో మొత్తం ఇక్కడ వీళ్ళు ఫోటోస్ రూపంలో చూపిస్తున్నారనమాట మొత్తం. భలేగా పెట్టారు. నాకైతే ఇలా కలెక్ట్ చేసి అలా పెడతాం అనే థాట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదొచ్చేసి దుని అన్నమాట. చూడండి చాలా పెద్ద దుని. చాలా బాగుంది గూడా. ఇక్కడ ప్రతి గురువారం పల్లకి సేవ అన్నీ ఉంటాయి. ఇక్కడికొచ్చి మనం ఎండి కొబ్బరికాయలు వేయొచ్చు. లేకపోతే తెలుసు గదా! ఇంక దునిలో ఏమేస్తారో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మా వాడు చూడండి ఆడుకుంటున్నాడు. దానిలో చేతులు పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. నేనైతే తీసుకొచ్చేసాను. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కసారి ఇక్కడ గంధ సేవ అని చెప్పి జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఆ సేవకి వచ్చినోళ్ళు గంధంలో హ్యాండ్స్ పెట్టి ఇక్కడ అచ్చులనేది వేస్తారనమాట. నేను గూడా వేశాను అక్కడ చాలా సార్లు. ఈసారి ఏమైనా జరిగితే మా బాబు చేత వచ్చి ఏపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతదో. అప్పుడు మేము ఇక్కడ ఉంటామో లేదో తెలీదు. ఎందుకంటే మేము మా హస్బెండ్ దగ్గరికి మా ఊరు వెళ్ళిపోతాం కదా! ఇక్కడ సమ్ డేస్ ఉంటాకైతే వచ్చాము. సమ్మర్ కదా అని చెప్పి. ఇక్కడ చూడండి చిన్న పిల్లి అయితే ఉంది ఇక్కడ. భలే బాగుంది కదా! పిల్లి. మా వాడైతే ఆ పిల్లిని ఆట ఆడుకుంటున్నాడు. అక్కడ చూడండి ఇంకో పెద్ద పిల్లయితే ఉంది. చిన్న పిల్లతో అయితే బాగా ఆడుకున్నాడు. అక్కడ పెద్ద పిల్లి కనిపించేసరికి వెళ్ళు పద అంటే వెళ్ళను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. వాడికి భయమేసింది. చూడండి ఎలా వెనక్కి తిరిగి వస్తున్నాడో వాడు. ఇది ఎనకాల సరౌండింగ్ ఏరియా అన్నమాట. ట్రీస్ పెట్టి భలేగా మంచి డెకరేషన్ అయితే చేశారు. గ్రీనరీ ఉంటే చాలు. దేనికైనా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. చూడండి వినాయకుడి టెంపుల్ గూడా ఉంది అన్నమాట. మనం ఫస్ట్ రాగానే మనం ఏ టెంపుల్‌కెళ్ళినా గానీ వినాయకుడినైతే ఫస్ట్ దర్శించుకుంటాం కదా! అలాగే వీళ్ళు గూడా ఫస్ట్ వినాయకుడి టెంపుల్ అయితే పెట్టేశారు. చూడండి వినాయకుడు టెంపుల్ క్లోజ్ అయ్యి ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తారంట 6కి అట్లాగా. చూడండి వినాయకుడనమాట. ఇక్కడైతే మా వాడు ఆ వాటర్‌లో కొంచెం సమ్ టైమ్ ఆడుకున్నాడు. అక్కడ చూడండి బొమ్మ అని జెప్పి దాన్ని ఎట్లా చేస్తున్నాడో మా వాడు. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మేమైతే ఇంటికి తిరిగొచ్చేసాము. ఇక్కడ మా వాడు చూడండి ఆ చెప్పులేపిచ్చుకోవడానికి నన్ను తిప్పలు పెడుతున్నాడు. లెగ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సో, మేమైతే తిరిగి ఇంటికి వచ్చేసామనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేసేయండనమాట ఈ ఛానల్‌ని. సో, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు జీవీకే వ్లాగ్స్.